కొన్ని దేశాలు అక్కడి ప్రభుత్వాలే పిల్లల్ని ఎలా పెంచాలో భారతదేశం వెళ్ళి నేర్చుకోవడం చెప్తున్నారు. మనమేమో వదిలేస్తున్నాం. పిల్లల్ని ఎలా పెంచాలో మనకు చెప్పే సైంటిస్టులు ఎవరంటే అమ్మో, అమ్మమ్మో, నానమ్మో, నాయనమ్మో లాంటి పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చుంటే మీకు బోల్డ్ డేటా వస్తుంది. అసలు సముద్రం. మనం అందులో 10% పాటిస్తే మన పిల్లలు అద్భుతంగా పెరుగుతారు. సింపుల్ లాజిక్ చెప్పాను కదా. బాగా చిన్నపిల్లలు అయితే స్టమక్ పెయిన్కి ఏమేకలే బొడ్లో ఆమదం వేస్తే తగ్గిపోద్ది. మామూలుగా కూడా ఒక 21 రోజుకి ఒకసారి, పుట్టిన తర్వాత 28 డేస్కి ఒకసారి ఆమదం పొట్టకి రాయడం మంచిది. వంట ఆమదమే. 1 కేజీ ఆమదం గింజలు తెచ్చుకొని కొంచెం చెక్క ముక్క కొట్టుకొని మిక్సీలో కొడితే సగం సగం ముక్కలు అయిపోతుంది. అవన్నీ ఒక గిన్నెలో వేసి దానికి 1 లీటర్ నీళ్ళు పోసి, కేజీకి లీటర్ నీళ్ళు పోసి సిమ్లో పెట్టారనుకోండి, మరుగుతూ ఉంటుంది. నీళ్ళుని గింజలు కలిసి మరిగి 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 ఒక పక్కకి ఆమదం తేరుతుంది అనమాట. ఆ ఆమదం తీసుకుంటూ ఉండాలి. తీగ 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 ఆమదం వచ్చి ఆ పిప్పు ఉండిపోతుంది అనమాట. అది తీసుకున్న ఆమదం అంటాము. అది మీకు చాలా కాలం ఉంటుంది, ఎలాగైనా వాడుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే 15 రోజులకు ఒకసారి ఆమదం తీసుకోవాలి. గట్టి హెల్త్ ఇప్పుడు కొట్టుకుంటున్నాం కదా పిచ్చెక్కిపోయి ప్రోబయోటిక్స్, గట్ హెల్త్ ఏవేవో మాట్లాడుకుంటున్నాం. అసలు ఇవి తెలియని రోజుల్లోనే మన వాళ్ళు ఎంత చేశారండి. అసలు ఈ విషయాలు మనకేం తెలుసా? ఇవన్నీ పాశ్చాత్య దేశాల్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఇవన్నీ మనకు లేవు. మనం అవన్నీ పాటించే కాబట్టి మనకు ఆ ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం ఏంటో కూడా తెలియదు. ఇప్పుడు కామన్ అయిపోయింది. ప్రోబయోటిక్స్ ఎలా వస్తాయి తెలుసా? మంచి పచ్చళ్ళ వల్ల వస్తాయి. పికిల్స్, మన పికిల్స్ మనం చక్కగా పెట్టుకు తింటే ప్రోబయోటిక్స్ పని లేదు. మనం పిల్లలకి కందిపప్పు నెయ్యి అంటే ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి అంటే పాలు కాచి తోడు పెట్టి చిలికి వెన్న చేసి, వెన్న కాసే కాయగా వచ్చే నెయ్యి అండి. ఇప్పుడు పాలలోంచి వెన్న తీసి కాసేస్తారు, అది నెయ్యి కాదు. మామూలుగా బయట ఉన్నదంతా పాలలోంచి వెన్న తీసేసి షార్ట్కట్లో చేసి నెయ్యి అంటారు. అది నెయ్యి కాదు, అది ప్రమాదం. మనం 14 ఏళ్ళు వచ్చే వరకు పిల్లలకి మనం పెట్టగలిగితే, 14 years వరకు పెట్టగలిగితే మంచి స్ట్రాంగ్గా ఉంటారు పిల్లలు. గ్రోత్, హైట్ కానీ, ఫిజిక్ కానీ, ఇమ్యూనిటీ కానీ, ఎనర్జీ కానీ చాలా హై లెవెల్లో ఉంటుందండి. ఆవు నెయ్యి, కందిపప్పు, కొంచెం ఎదిగాక ఏదో ఒక పికిల్, పచ్చళ్ళు. అంటే ప్రోబయోటిక్స్ ఎందులో ఎక్కువగా ఉంటాయంటే నిలవ పచ్చళ్ళు ఎక్కువ ఉంటాయి. ఓకే, మనం రోటి పచ్చళ్ళు చేసుకుంటాం. అవి కాకుండా అది మిక్స్డ్ వెజ్ పచ్చళ్ళని ఒక నెల 2 నెలలు ఉండేవి కూడా పెట్టుకుంటాం మనం, టెంపరీ పికిల్స్. రోటి పచ్చళ్ళలో ప్రోబయోటిక్స్ తక్కువ ఉంటాయి, కానీ రోటి పచ్చళ్ళ వల్ల మనకి సప్లిమెంట్స్ అందుతాయి. మనకు కావాల్సినవన్నీ రీప్లేస్ అవుతాయి. కాల్షియం, ఐరన్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ అందుతాయి అన్నమాట. మనకు రకరకాల ఆకుకూరలతో కానీ పెట్టుకుంటాం. అలాగే నల్లేరు అంటే లేత పెట్టుకోవాలండి. కొంచెం ముదర పెడితే దురద వచ్చేస్తుంది, ప్రమాదం. లేత పెట్టుకోవాలి. కనీసం మన సంవత్సరానికి ఒకసారి నల్లేరు పచ్చడి తినాలి. నల్లేరులో ఎక్కువ కాల్షియం ఉంటుంది. నల్లేరులో హై కాల్షియం ఉంటుంది. ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. గ్రోత్ బాగా ఎదుగుతుంది. పిల్లలు బాగా హైట్ వస్తారు పచ్చడి తింటే. కొంచెం పిల్లలు 7 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత, 7 ఏళ్ళ నుంచి 14 ఏళ్ళ లోపు కానీ మనం పూర్తిగా హోమియోపతిలో కానీ ఉంచగలిగితే వాళ్ళ స్వభావంలో మంచి మార్పులు వస్తాయి. చాలా ప్రయోజకులు అవుతారు. 7 ఏళ్ళ వయసు నుంచి మనం 14 ఏళ్ళ లోపు కానీ హోమియోపతి మనం వాడించగలిగితే వాళ్ళ తత్వం మాత్రం చాలా అన్ని రకాలుగా బాగుంటారు పిల్లలు. అంటే ఇప్పుడంతా పరిస్థితి ఏంటంటే స్పీడు, హైపర్, కోపం, చిరాకు, భయం పిల్లల్లోనే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో అవన్నీ హోమియోపతిలో బాగా సెట్ అవుతాయి మెయిన్ డోసులు వేయగలిగితే. ఇవన్నీ సపోర్ట్, భోజనం, ఇవన్నీ ఎమర్జెన్సీలో ఆయుర్వేదం చిట్కాలు. ఒక మైండ్ సెట్ మార్చగలిగేది హోమియోపతి మాత్రమే. నేను అందులో గట్టిగా చెప్పగలను. ఒక మనిషి యొక్క మానసిక స్థితిని మార్చగలిగేది అది హోమియోపతి మాత్రమే. దాంట్లో అద్భుతమైన దమ్ము ఉంది. చిన్నప్పుడే వాడి యాటిట్యూడ్ని బట్టి వాడు ఏమవుతాడో చెప్పేయచ్చు. హోమియోపతి కానీ బాగా చదువుకుంటే మనం
సో దాని తగ్గట్టుగా మనం మందు వేస్తే చిన్నప్పుడే సెట్ అయిపోతారు. వాళ్ళు 7 నుంచి 14 ఏళ్ళ లోపే మనకి ఆయన పసిగట్టేయచ్చు అసలు ఏంటాడో స్వభావం ఏంటి, ఫ్యూచర్లో కోపిస్ట్ అవుతాడా, ఏమవుతాడు, సుకుమార్ అవుతాడా, మొహమాటస్తుడు అవుతాడా, భయస్థుడు అవుతాడా, క్రూయల్ అవుతాడా అని చిన్నప్పుడే చెప్పేయచ్చు. సో అలాంటప్పుడు మనం కరెక్ట్గా హోమియోపతి వేయగలిగితే ఆ స్వభావం మారిపోయి మంచి దేశోద్ధారకులు అవుతారు. అంటే ఆయుర్వేదంలో లేవా అంటే ఆయుర్వేదంలో అంత మైండ్ సెట్ మార్చే ఉండవండి, జీవన శైలిలోనే మార్పు తీసుకొస్తారు. అందుకే గురుకులం అందుకే 7 నుంచి 14 ఏళ్ళ వయసు గురుకులం ఎందుకు వేస్తారంటే ఈ స్వభావాలు మార్చడం కోసమే. వాళ్ళలో ఏ టాలెంట్ ఉందో గుర్తించడం, వాడిని సక్రమైన మార్గంలో పెట్టడమే గురువు పని. వివేకానంద దాంట్లో ఒకసారి చదువుకున్నాను నేను. వివేకానంద దాంట్లో ఒక సూక్తి, జన్మనిచ్చేది తల్లి, నడక నేర్పేది నాన్న, నడకకి అర్థం చెప్పేది గురువు, ఆచార్య దేవోభవ అని ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాను, ఎప్పటికీ గుర్తుంది. అందుకేంటంటే మన గురుకులానికి ఎందుకు పంపించాలంటే గురువు వాడి నడవడికి ఎలా ఉందో దాన్ని సెట్ చేసేవాడు గురువు.